ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి, మీరు భక్తులైపోతారు. నేర్చుకొని మార్చుకుంటే చాలు. ఆత్మదేవుడే మనకు నాయకుడు అవుతాడు. మనకంటే ముందు బ్రతికిన చాలామంది భక్తులను దేవుడు వాడుకున్నాడు. వారి ద్వారా దేవుడు మాట్లాడించిన మాటలు కూడా మనం వినాలి, మాట్లాడుకోవాలి. ఏమే, మనకంటే ముందు దేవుడు ఎందరినో వాడుకున్నాడు అంటే వారి నోటి మాట మనకు కూడా అవసరం. అలాగే దేవుడు ఇప్పుడు వాడుకుంటున్న వారి నోట కూడా అనేక నూతన సంగతులు మాట్లాడుతున్నాడు. అలాగూ దేవుడు వాడుకున్న ప్రతి ఒక్కరి నోట దేవుడు తన జ్ఞానాన్ని, జీవాన్ని మనకు అనుగ్రహించాడు. కానీ మనం ఏం చేస్తుంటామంటే రకరకాల కారణాలతో మనకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటున్నాం, కానీ దేవుడు మెచ్చిన వారిని ఎంపిక చేసుకోలేకపోతున్నాం. అందుకే నేనేమంటానంటే, దూషించి ద్వేషించడం మానేసి ప్రేమించి ప్రార్థించడం నేర్చుకోండి. ఆటోమేటిక్గా అపార్థాలన్నీ తొలగిపోతాయి. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడంట. ఎఫెసీ 4:30 ఉంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని. ఎందుకు దుఃఖపడుతున్నాడు? 31వ వచనంలో లిస్ట్ ఇచ్చాడు దుఃఖపడడానికి కారణాలంట. అవి సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ. చూసారా? కాబట్టి కోపము, క్రోధము, అల్లరి, దూషణ, ఒకరినొకడు అవమానించుకోవడం, తృణీకరించుకోవడం, సిద్ధాంతాలను బట్టి పర్సన్ని అవమానించుకోవడం, సబ్జెక్టు మాట్లాడడం చేతగాని వాడు మాత్రమే మనిషిని గురించి తప్పుగా మాట్లాడతాడు. సబ్జెక్టు గురించి మాట్లాడడం తెలిస్తే పౌలులాగా ప్రేమతో మాట్లాడతాడు, వివేకంగా మాట్లాడతాడు. మనిషిని అవమానించి గెలవడం కాదు మనకు దేవుడిచ్చిన బాధ్యత. అందరూ సత్యాన్ని సమకూర్చుకొని అందులో ప్రతిష్ఠించుకోవాలి మనల్ని మనం. సాతాను మాత్రమే